all. First of all, hearty welcome to Guntur Success Day. And I am very thankful to Forever Living Products. ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కదండి, ఇదే నేను ఇలా మాట్లాడిపోయేదాన్ని. ఎందుకంటే యాక్చువల్గా నాకు డెంటల్ ప్రాబ్లం ఉండేది అండ్ సెన్సిటివిటీతో కూడా నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని అనమాట. అసలు ఏం సరిగ్గా తినలేకపోయేదాన్ని, చల్లని పదార్థాలు కూడా తాగలేకపోయేదాన్ని. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి గ్యాస్ ఫామ్ అయ్యి బ్యాడ్ స్మెల్ కూడా స్టార్ట్ అవుతూ ఉండేదన్నమాట. సో నాకు నేనే ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. నా అన్నయ్య డెంటిస్ట్ ఇన్ వైజాగ్. సో తన్ని కన్సల్ట్ చేస్తే తను చెప్పాడు కదా, నీకు చిగులు మెత్తబడినవి 3 టీత్ తీయాలి, లేదు రూట్ కెనాల్ చేసినా గట్టి పదార్థాలు అవి జాగ్రత్తగా తినాలి అని చెప్పాడు. ఎలాగా అనుకుంటుంటే నాకు చంద్రశేఖర్ గారి ద్వారా బ్రైట్ టూత్ జెల్ గురించి తెలిసింది. ఇది కంప్లీట్ ఫ్లోరైడ్ అని చూసి సరే ఒకసారి వాడి చూద్దామని నేను ఈ టూత్ జెల్ని వాడాను. వితిన్ 4 days అండి నా పెయిన్ మొత్తం పోయింది అండ్ నేను నా ఇష్టం వచ్చినట్టు తింటాం మొదలు పెట్టాను. అండ్ ఇంకా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అయితే చెప్పక్కర్లేదనమాట. ఐఎమ్ లవ్ ఫర్ దెమ్. సరే కదా అని ఇంకా నాకు అన్నీ పోయినాయి అండ్ ఇది చాలా బాగుంది అని చెప్పి నేను ఎప్పుడైతే బాగా తెలుసుకున్నానో, నేను ఒక చిన్న వీడియో కూడా చూశానండి ఇందులో అది ఒక చిన్న ఇంటర్నేషనల్ వీడియో. అందులో ఏంటంటే ఒక చిన్న పెట్ డాగ్ కుక్క పిల్ల ఉంటుంది, దాని యజమాని బయట బ్రాండ్ టూత్ పేస్ట్ పెడుతూ ఉంటుంది. అది జస్ట్ స్మెల్ చూసి వెళ్ళిపోయింది, కనీసం తినను కూడా తిందు, స్మెల్ చూసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే మన బ్రైట్ టూత్ జెల్ అయితే అసలు కంప్లీట్ మొత్తం తినేస్తుంది అనమాట. సో ఒక చిన్న కుక్క పిల్ల కూడా కెమికల్ పేస్ట్ కి న్యాచురల్ పేస్ట్ కి వేరియేషన్ తెలుసుకుంది. నేను ఎందుకు ఈ పేస్ట్ ని ప్రమోట్ చేయకూడదు అని ఈ బిజినెస్ లోకి వచ్చి నా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ కి అందరికి దీన్ని నేను రికమెండ్ చేశాను, ఈ పేస్ట్ ని రికమెండ్ చేశాను. సో ఫైనలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రెక్స్ గారు, అమర్జిత్ గారు అండ్ చంద్రశేఖర్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ 100% న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ ఏ వండర్ఫుల్ లైఫ్ బిజినెస్